ఏ పని చేసినా కూడా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, వరలక్ష్మి పూజ చేసుకుంటున్నామా, ముందు రోజు మనం ఏమేం పనులు చేసుకోవాలి, వాటి వల్ల మనకి ఎంత టైం అనేది సేవ్ అవుతుందో ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తున్నాను. సో, ముందుగా మనం ఇల్లు కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఒత్తేసుకున్న తర్వాత బయట అంతా కూడా కడిగేసుకోవాలి. కాంపౌండ్ వాల్ ఉన్న వాళ్ళు కడిగేసుకుంటారు, లేదంటే ఒత్తుకున్నైనా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు చక్కగా పసుపు, కుంకుమ అన్నీ కూడా గుమ్మాలకు పెట్టేసుకొని చక్కగా నీట్‌గా అలంకరించుకోవాలి. తర్వాత శనకాలు ఉన్న వాళ్ళు శనకాలు ఏవుంటే అవి అవి కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి చక్కగా అలంకరించుకోవాలి. వరలక్ష్మి వ్రతానికి తాంబూలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తాంబూలాలు, ఇంకా పళ్ళు, పూలు, తర్వాత మామిడాకులు అన్నీ కూడా చక్కగా కడిగేసుకొని మనం ఒక దగ్గర చక్కగా పెట్టుకుంటే మరుసటి రోజు మనకంత ఇబ్బంది, టెన్షన్ అనేవి ఉండవు. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. పూజలో ప్రశాంతంగా కూర్చోగలము. ఇంకా నెక్స్ట్ రాత్రే నేను ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే తెల్లవారు లెగ్గానే పెట్టాలంటే మనకి చాలా టైం అనేది అక్కడే వేస్ట్ అవుతుంది. ఏ ముగ్గు పెట్టాలి ఏంటి అవన్నీ కూడా. శనకాల దగ్గర కూడా చక్కగా ముగ్గు అనేది కూడా పెట్టేసుకున్నాను. తర్వాత మా పాపకి వాయనం ఇచ్చేసాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చక్కగా అమ్మవారి స్వరూపం కింద భావించి మనస్ఫూర్తిగా మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో మన స్థాయికి తగ్గ మనం పెట్టుకోవచ్చు. తర్వాత అమ్మవారిని ఎలా డెకరేట్ చేశానో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.